ఎస్, గ్లైకాలసిస్ నుంచి 2-పైరువిక్ యాసిడ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి లింక్ రియాక్షన్, ఇది క్రెబ్స్ సైకిల్. ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్లూకోజ్ నుంచి 2-పైరువిక్ యాసిడ్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకు 2NADH ప్లస్ 2H ప్లస్ అయాన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ 2ATP ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే లింక్ రియాక్షన్లో గ్లైకాలసిస్లో క్రెబ్స్ సైకిల్లో NADH ప్లస్ 2H ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుందంట అంటే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లోకి వెళ్ళదు. ఇది ఎక్కడికి వెళ్తుందంట మొత్తం అన్ని కలిపి అంటే ఇంటర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్, ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏది ఉంటుందంటే మనకు ఏముంటుందంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తాయి. సో చాలా వరకు మనం కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే ఇది మొత్తం మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లోకి వెళ్తుంది అనుకుంటాం, అలా వెళ్ళదు. ఎస్, ఇక్కడ గ్లైకాలసిస్ అనేది మనకు దేంట్లో చెప్తున్నారంటే మనకు ఎరోబిక్ ప్రాసెస్లో గ్లైకాలసిస్ జరుగుతుంది. జరిగిన తర్వాత క్రెబ్స్ సైకిల్లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఎరోబిక్ ప్రాసెస్ అంటే ఇది ఆక్సిజన్ ఉన్నప్పుడు గ్లైకాలసిస్లో ఎన్ని ఏటీపీలు ఫామ్ అవుతాయి, తర్వాత లింక్ రియాక్షన్లో ఎన్ని ఏటీపీలు ఫామ్ అవుతాయి, క్రెబ్స్ సైకిల్లో ఎన్ని ఏటీపీలు ఫామ్ అవుతాయి అనేది ఇక్కడ క్వశ్చన్. మనకు గ్లైకాలసిస్ అనేది ఒక్క టర్నే జరిగేది, గుర్తుపెట్టుకోండి, ఒక్క టర్నే. సో గ్లైకాలసిస్ నుంచి ఇక్కడ మేడం ఏం చెప్పిందంటే లాస్ట్కి నెట్ ఏటీపీ అంటే ఏంది, తన అవసరానికి గ్లైకాలసిస్లో తన అవసరానికి ఎన్నైతే ఉపయోగించుకొని లాస్ట్కి మిగిలిన దాన్ని నెట్ గెయిన్ ఏటీపీ అంటారు. మొత్తం 8 మిగులుతాయి. ఎలా మిగులుతాయంట అంటే మనకు నెంబర్ ఆఫ్ ఏటీపీ త్రూ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరైలేషన్ అన్నారు. ఇక్కడ పేరు మార్చవచ్చు మనం, నెంబర్ ఆఫ్ నెట్ గెయిన్ ఏటీపీ త్రూ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరైలేషన్. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి, సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరైలేషన్ అంటే ఏటీపీ డైరెక్ట్గా ఫామ్ అవుతుంది. ఓకే, ఏటీపీ డైరెక్ట్గా ఫామ్ అయితే దాన్ని సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరైలేషన్ అంటారు. ఏటీపీ ఫర్ ఎగ్జాంపుల్ NADH ఉంది, FADH2 ఉంది. దీంట్లో కూడా మనకు లోపల దాగి ఉంటాయి ఏటీపీలు. ఓకే, ఏటీపీలు దాగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 NADHకి 3 ఏటీపీలు వస్తాయి, 1 FADH2కి 2 ఏటీపీలు వస్తాయి. అంటే ఏంది, వీటిల్లో కూడా అంతర్గతంగా ఏటీపీలు దాగున్నట్టే కదా లెక్క. దాగి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వీటిని ఏమంటారంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇండైరెక్ట్గా, ఇది డైరెక్ట్గా. అట్లా గ్లైకాలసిస్ 1 టర్న్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ నెట్ గెయిన్ ఏటీపీ త్రూ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరైలేషన్ అంటే ఎన్ని వస్తాయంటే యాక్చువల్గా గ్లైకాలసిస్లో మనకు 4 వస్తాయి. ఎన్ని వస్తాయంటే 4 ఏటీపీలు, టోటల్ ఏటీపీలు ఇవన్నీ ఫామ్ అవుతాయి. కానీ 2 తన అవసరాల కోసం ఖర్చు చేసుకుంటుంది. సో తన అవసరాల కోసం ఖర్చు చేసుకొని చివరికి మిగిలినటివి 2 ఏటీపీ మాత్రం మిగులుతాయి. సో అందుకే ఇక్కడ నెంబర్ ఆఫ్ నెట్ గెయిన్ ఏటీపీ త్రూ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరైలేషన్ డైరెక్ట్గా ఫామ్ అయ్యేది ఏంటంటే 2 ఏటీపీ అని చెప్పింది. 4 కదా రాయాల్సిందంటే టోటల్ ఏటీపీ అయితే 4. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, క్యాల్కులేషన్స్ ప్రాబ్లంలో నెట్ గెయిన్ ఏటీపీ చేస్తున్నాం కాబట్టి మనకు 2 ఏటీపీలే లాస్ట్గా మిగులుతాయి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ నెట్ గెయిన్ ఏటీపీ త్రూ ఆక్సిడేటివ్ ఫాస్ఫరైలేషన్ అంటే ఏంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్ ఏటీపీలు ఫామ్ అవుతున్నాయి ఎన్ని అంటున్నాడు. ఓకే, ఇండైరెక్ట్ ఏటీపీలు అంటే ఏంది, ఒక్క NADH నుంచి ఎన్ని ఏటీపీలు ఫామ్ అవుతున్నాయి, ఇంకొక 1 FADH2 నుంచి ఎన్ని ఏటీపీలు ఫామ్ అవుతున్నాయి మనం కనుక్కోవాలి. దీన్నే ఆక్సిడేటివ్ ఫాస్ఫరైలేషన్ అంటారు. ఇవి ఎక్కడ జరుగుతాయంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో జరుగుతాయి అనమాట. ఎన్ని అంటే చూడండి, ఈ వీడియో కంటే ముందు మనం ఒక చైన్ చూసినాం.
గ్లైకాలసిస్లో ఎన్ని జరుగుతాయంటే 2 NADH అనే ఫామ్ అవుతాయి. ఒక్క NADHకు 3 ATPలు అయితే 2 DH2లకు ఏమవుతాయి అంటే 3 ATPలు అవుతాయి. అప్పుడు 2 3 6 ATPలు. చూడండి, 2 ATP ప్లస్ 6 ATP మొత్తం ఎన్ని మిగులుతాయంటే నెట్ గెయిన్ ATP 8 అవుతాయి అన్నమాట. ఇక్కడ అది గ్లైకాలసిస్లో గుర్తుపెట్టుకోండి. గ్లైకాలసిస్ ఇది ఏ దాంట్లో జరుగుతుందంటే ఎరోబిక్ రెస్పిరేషన్లో జరుగుతుంది. ఆక్సిజన్ ఉన్నప్పుడు గ్లైకాలసిస్ జరుగుతుంది. ఆక్సిజన్ ఉన్నప్పుడు గ్లైకాలసిస్ జరిగితే దానిని ఎరోబిక్ రెస్పిరేషన్ అంటారు. దీంట్లో మనకు నెట్ గెయిన్ 8 ATP గ్లైకాలసిస్లో జరుగుతుంది. అదే ఆక్సిజన్ లేకోకుండా ఎనెరోబిక్లో జరిగితే ఎన్నో చూద్దాం. చూడండి, ఇక్కడ చెప్తుంది మేడం, నెంబర్ ఆఫ్ నెట్ గెయిన్ ATP ఇన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎన్నో స్టైల్ 2 ATP. ఇక్కడ కొంచెం వింతగా ఉంటుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్లో 2 ATP రావడం ఏంది, అదే ఎరోబిక్ రెస్పిరేషన్లో 8 ATP రావడం ఏంది అనేది మాకు ఆశ్చర్యమవుతుంది కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ నెట్ గెయిన్ ATP ఇన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారంటే, చూడండి, ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఫస్ట్ తెలుసుకోవాలి. మనకు గ్లూకోజ్ అనేది ఉంది. ఆక్సిజను లేనప్పుడు, ఆక్సిజన్ ఉన్నప్పుడు. ఆక్సిజన్ ఉంటే ఏమవుతుంది, ఇది ఎరోబిక్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత క్రెబ్స్ సైకిల్లోకి ఎంటర్ అవుతుంది. ఇది లింక్ రియాక్షన్ లేండి కదా. అదే ఆక్సిజన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కదా, మనం మాట్లాడేది ఏంది ఇప్పుడు, ఎరోబిక్ రెస్పిరేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఇప్పుడు గ్లైకాలసిస్ అనేది ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ మనకు గ్లైకాలసిస్సే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం 4 ATPలు ఇక్కడ ఫామ్ అయినప్పటికీ 2 ఖర్చు అయిపోయి లాస్ట్కి మిగిలేది 2 ATPసే కదా, నెట్ గెయిన్ ATPస్ అదనమాట. టోటల్ ATP 4, నెట్ గెయిన్ ATP 4. మరి ఇక్కడ ఎనరోబిక్ రెస్పిరేషన్లో క్రెబ్ సైకిల్ జరుగుతుందంటే జరగదు. ఎందుకంటే ఇక్కడ క్రెబ్ సైకిల్ జరగనప్పుడు NADHలు ఫామ్ అవుతాయా, FADHలు ఫామ్ అవుతాయా అంటే ఇవి కూడా ఫామ్ అవ్వవు. అదే మేడం చెప్పేది. కాబట్టి గ్లైకాలసిస్ ఎనరోబిక్ రెస్పిరేషన్లోకి ఎంటర్ అయితే మనకు నెట్ గెయిన్ ATP 2 ATP వస్తాయని చెప్తున్నమాట. దీంట్లో అయితే ఇక్కడ 2 ATP, ఇక్కడ లింక్ రియాక్షన్స్లో మొత్తం కలిపి 6 ATP, మొత్తం కలిపి 8 ATP. ఎస్. నెక్స్ట్ లింక్ రియాక్షన్లో మనకు ఇక్కడ 2 టర్న్స్ ఉన్నాయి. 2 టర్న్స్ అంటే గ్లైకాలసిస్ ఒక్కటి జరిగినప్పటికీ గ్లైకాలసిస్లో మనకు 2 పైరువిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. పైరువిక్ యాసిడ్ 2 ఫామ్ అయితే 2 లింక్ రియాక్షన్ జరుగుతాయి అన్నమాట. కాబట్టి 2 క్రెబ్ సైకిల్ జరుగుతాయి. అందుకే టర్న్స్ ఇక్కడ గ్లైకాలసిస్ ఒకటైతే 2 లింక్ రియాక్షన్స్, 2 క్రెబ్ సైకిల్స్. ఎందుకు, అసిటైల్ కోఎంజైమ్ A 2 ఫామ్ అవుతుంది. అసిటైల్ కోఎంజైమ్ A 2 అయినప్పుడు ఇక్కడ TCA సైకిల్ కూడా 2 జరుగుతాయి. రైట్, ఈ పార్ట్ అంటే మనకు అర్థమైంది. కానీ చూడండి, నెంబర్ ఆఫ్ నెట్ గెయిన్ ATP త్రూ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ లింక్ రియాక్షన్లో 0 అన్నాడు. సో డైరెక్ట్ ATPలు మనకు లింక్ రియాక్షన్లో చూడండి, లింక్ రియాక్షన్లు ఏమైనా ఉన్నాయా, ఓన్లీ NADH ప్లస్ H+ మాత్రమే అవుతుంది. ATP ఫామ్ కాలేదు కాబట్టి ఇక్కడ మేడం 0 అని పెట్టిందనమాట. నెక్స్ట్ మనకు NADHs అంటే ఏంది, ఇండైరెక్ట్గా సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్లో ఎన్ని జరుగుతాయంటే 2. సో 2 × 3 6 ATPs. కాబట్టి నెట్ గెయిన్ ATP ఎంత అంటే 6 అనమాట. ఇక్కడ పాయింట్ ఇది. ఓకే. నెక్స్ట్ క్రెబ్ సైకిల్లో 2 టర్న్స్ అన్నాం. మనకు టోటల్ ATP ఎన్నున్నో నాకు కూడా గుర్తులేదు. బట్ నెట్ గెయిన్ ATP ఎంత సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటే 2 జరుగుతుంది. 2. ఓకే, చూద్దాము కింద స్లైడ్స్లో. చూడండి, క్రెబ్ సైకిల్లో 2 ATP. నాకు టోటల్ ATP అనేది గుర్తులేదు, బట్ నెట్ గెయిన్ ATP మాత్రం 2 ATP అని పక్కా తెలుసు. అందుకే ఇక్కడ 2 ATP రాసినారు. క్రెబ్ సైకిల్లో 6 NADP చెట్టు వచ్చిందంటే చూడండి, క్రెబ్ సైకిల్లో ఇక్కడ 6, ఇక్కడ 2. సో 6 × 3 ఎంత వస్తుంది, 18 ATP వస్తుంది. ఇక్కడ 2 × 2 4 ATP. చూడండి, 6 × 3 18 ATP, 2 × FAD 4 ATP 24 వచ్చింది అనమాట.
సో దీన్ని మొత్తాన్ని క్యాల్కులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 8 + 6 6 + 24 మొత్తం యాడ్ చేస్తే 38 ఏటీపీలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, గ్లైకాలసిస్ ఎరోబిక్ రెస్పిరేషన్లో జరుగుతుంది ఆక్సిజన్ ఉన్నప్పుడు. తర్వాత లింక్ రియాక్షన్ కూడా ఆక్సిజన్. ఇదంతా మొత్తం ఎరోబిక్ రెస్పిరేషన్ ఆక్సిజన్ ఉన్నప్పుడు జరుగుతుంది. ఓకే, అందుకే మనకు క్వశ్చన్ టోటల్ నెంబర్ ఆఫ్ నెట్ గెయిన్ ఏటీపీ ఇన్ ఎరోబిక్ రెస్పిరేషన్ ఆఫ్ గ్లైకాలసిస్ అంటే దాన్ని ఏమంటారు, ఎరోబిక్ రెస్పిరేషన్ నెట్ గెయిన్ ఎంత ఏటీపీ అంటే ఇది 38 ఏటీపీ. సో ఇక్కడ మేడం ఏం చెప్తారంటే నెక్స్ట్ 38 ఏటీపీ కాదు, కొన్ని టెక్స్ట్ బుక్లో 38 ఏటీపీ ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్లో 36 ఏటీపీ ఉంటుంది. ఒక గ్లూకోజ్ మాలిక్యూలు ఫామ్ అవ్వడానికి ఎరోబిక్ రెస్పిరేషన్లో నడుస్తుంది. సో ఇక్కడ 38 36 ఫామ్ కావడానికి ఏం చెప్తుందంటే మేడం, కొన్ని షటిల్ ఇంజన్స్ మాదిరి కొన్ని ఉంటాయి అనమాట. షటిల్ ఇంజన్ అంటే ఏంటంటే, ఇప్పుడు రాకెట్ పైకి వెళ్ళడానికి మనకు ఒక దానిని జాయిన్ చేసి పంపిస్తారు, అంటే అవసరం ఉన్నంత వరకు ఇది వెళ్ళి తర్వాత కింద పడిపోతుంది. సో అట్లాగా షటిల్ ఇంజన్స్ కొన్ని దాంట్లో 2 ఏటీపీని కలుపుతాయి, 2 ఏటీపీస్ని ఎక్స్ట్రాగా, కొన్ని దాంట్లో కలపవు. అందుకు కలపనప్పుడేమో 2 ఏటీపీ మైనస్ వస్తుంది, కలిపితేనేమో 38 ఏటీపీ వస్తుంది అనమాట. అది చెప్పేది. చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, నోట్ అని చెప్తుంది మేడం. ఏటీపీ గెయిన్ ఇన్ ఎరోబిక్ రెస్పిరేషన్, ఏటీపీ గెయిన్ ఇన్ ఎరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ ఏటీపీ గెయిన్ అన్నప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నెట్ గెయిన్ ఏటీపీ, టోటల్ ఏటీపీ కాదు. టోటల్ ఏటీపీ అంటే ఏంది, ఖర్చు అయ్యేవి కొత్తగా ఫామ్ అయినట్టు దానిని టోటల్ ఏటీపీ అంటారు. కానీ నెట్ గెయిన్ ఏటీపీ అంటే ఖర్చు పోంగా మిగిలినది లాస్ట్కి. ఓకే, ఆ నెట్ గెయిన్ ఏటీపీ ఎరోబిక్ రెస్పిరేషన్లో ఎంత అంటే 38 ఏటీపీస్ కానీ 36 ఏటీపీస్ కానీ అంటారు. ఇది ఎలా ఫామ్ అవుతాయంటే అంటే డిపెండింగ్ ఆన్ ద షటిల్ యూజ్డ్ ఇన్ ఎరోబిక్ రెస్పిరేషన్, షటిల్స్ బట్టి అనమాట. ఎస్, చూడండి, ఇక్కడ మనకు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగినాను నేను, ఏదంటే 38 ఏటీపీలు ఎందుకు ఉపయోగిస్తారు అప్పుడప్పుడు టెక్స్ట్ బుక్లో, కొన్ని చోట్ల 36 ఏటీపీస్ ఎందుకు ఉపయోగిస్తారని చెప్పా కదా. దీనికి డిపెండింగ్ ఆన్ షటిల్ని బట్టి అన్నారు. అసలు షటిల్ ఏంటంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్, ఇప్పుడు గ్లూకోజ్ నుంచి 2 పైరువిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఏమొచ్చినాయి, 2 ఇవి వచ్చినాయి. ఇక్కడ లింక్ రియాక్షన్లో ఇది ఫామ్ అయింది, ఇవి వచ్చినాయి. క్రెబ్స్ సైకిల్లో ఇలా వచ్చేసినాయి. ఈ మూడితో ఇవన్నీ చెప్పాం కదా నేను ఎక్కడికా, ఈ మూడు ఎక్కడికి వెళ్తాయంటే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లోకి వెళ్ళకోకుండా ఎక్కడికి వెళ్తాయి అంటే ఇవి ఇన్నర్ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లోకి వెళ్తాయి. అంటే ఏంటి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి వెళ్తాయి. కానీ అప్పుడప్పుడు గ్లూకోజ్ నుంచి 2 పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతున్నప్పుడు ఇవి ఈ పైన ఉండే 2 NADPH అనేటివి సతాయిస్తాయి అన్నమాట. అంటే ఇవి డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనకు ఒక రాకెట్లో శాటిలైట్ని అదంతలకి అది పైకి పోలేదు కాబట్టి స్పేస్లోకి, అట్లాగా ఇది అదంతలకి అది లోపలికి వెళ్ళలేదన్నమాట. సో కాబట్టి అప్పుడప్పుడు దీన్ని పుష్ చేయడానికి కొన్ని షటిల్స్ ఉపయోగిస్తాయంట, అంటే సెల్ లోపల. ఈ షటిల్స్ 2 రకాలని చెప్పినారు. అంటే ఈ NADH అనేది లోపలికి పోయినప్పుడు ఇక్కడ ఒక షటిల్, దీన్ని ఇంకొక రకంగా ఇంకొక షటిల్ ఉపయోగిస్తారు. సో దాని స్టోరీ ఏంటంటే చూడండి, ఇక్కడ గ్లూకోజ్ 2 పైరువిక్ యాసిడ్ ఇది సైటోప్లాజంలో జరుగుతుంది. 2 NADH అనేది పోవట్లేదు. ఒకవేళ దీన్ని తీసుకొని ఇది లోపలికి వెళ్ళాలా, మైటోకాండ్రియల్ ఇన్నర్ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లోకి తీసుకెళ్ళాలా, అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ దగ్గర తీసుకెళ్తేప్పుడు ఒకవేళ ఈ షటిల్లో మ్యాలేట్ యాస్పిరేట్ షటిల్ అనేది కానీ తీసుకెళ్ళింది అనుకో, ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకెళ్తుంది. ఇది ఏది, మ్యాలేట్ యాస్పిరేట్ షటిల్ అనేది 2 NADH + 2H+ అనేది తీసుకెళ్తుంది. అప్పుడు మనకేమవుతాయంటే 2 × 3 ఏమవుతుంది, 6 ATPs వస్తాయి. ఇది ప్రాబ్లం లేదు. అప్పుడు ఎన్ని వస్తాయంటే మనకి 38 ATPలు వస్తాయి. ఏమొస్తుంది, ఇది వస్తుంది, 38 ATP వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే, ఒకవేళ ఇక్కడ ఫామ్ అయిన 2 NADH అనేటివి ఈ షటిల్ అంటే ఏదంటే ఇది
గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ అనే షటిల్ గాన తీసుకెళ్ళింది అనుకో, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకెళ్లేది ఈ షటిల్ అయితే, ఉన్నదాన్ని కొత్తగా మారుస్తుంది ఏది ఈ షటిల్. సో 2NADH నుంచి ఈ రూపంలో తీసుకోకుండా ఇది ఈ రూపంలో మార్చి దీనిలోకి తీసుకెళ్తాను అనమాట. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది అంటే 2 ఏమవుతుంది అంటే 2FADH2 2 ఏమవుతుంది అంటే 4 ATPలు అవుతాయి. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు తీసుకొస్తే మారదు, 38 ATP వస్తాయి. సో ఉన్నదాన్ని ఇలా రూపంగా మార్చి తీసుకొస్తుంది కాబట్టి, ఈ షటిల్ ద్వారా వస్తుంది కాబట్టి మనకు 4 ATPs వచ్చింది. అంటే 38 ATPలు 36 ATP ఫార్మ్ అయినా లేదా, వీటి యొక్క డిఫరెన్స్ ఎంత 2 ATP అలా వస్తుందని చెప్తాను అనమాట. సో అలా వస్తుందని చెప్తుంది. కానీ ఇది మనకు సిలబస్లో లేదు. ఓకే, ఇది మనకు సిలబస్లో లేదు, బట్ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చేసింది అనమాట.